హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా ఈ వర్డ్స్ కనిపించి దాని పక్కనే వర్బ్ వస్తే అది పక్కా ప్రొనౌన్ గా ఉంటది. ఆ వర్డ్స్ ఏంటి మరి? దీస్, దోస్, దట్, దీస్, సచ్ ఇలాంటి వర్డ్స్ ఎక్కడైనా మీకు కానీ కనిపించి పక్కనే వర్బ్ ఉంటే అది మనకి ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్. ఈజ్ అనేది ఏంటిది? హెల్పింగ్ వర్బ్. వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ పక్కనే దీస్, దోస్, దట్ వీటి పక్కన వస్తే అదేంటి? మనకు ప్రొనౌన్. ఒకవేళ వీటి పక్కన నౌన్ వచ్చింది అనుకోండి, నౌన్ వస్తే అది ఏమైపోతుంది? మనకు ఆడ్జెక్టివ్ అయిపోతుంది. మనం ఆడ్జెక్టివ్ దగ్గర దీని గురించి నేర్చుకుందాం. అయితే ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్. దీస్ ఆర్ వండర్ఫుల్ బుక్. ఆర్ అనేది ఏంటిది? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ వర్బ్ అన్నాం మనం. హెల్పింగ్ వర్బా, నార్మల్ వర్బా కాదు, వర్బ్. వర్బ్ వచ్చిందంటే అదేంటి? మనకు అది ప్రొనౌన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది మనకు దిస్ అనేది ప్రొనౌన్ అనమాట. దిస్ ఈస్ ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చేసి ఇండెఫినెట్ ప్రొనౌన్. నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ లో మీకు డెఫినెట్ గా చెప్పలేం, ఒక దాని గురించి డెఫినెట్ గా చెప్పలేం. సమ్ వన్, సంథింగ్, ఇట్లా పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి చెప్పలేం. చాలా మంది ఉంటారు, అందులో ఒక వ్యక్తి అని చెప్పడానికి ఇండెఫినెట్ ప్రొనౌన్ వాడతాం. ఇక్కడ చూడండి, సమ్, ఎవ్రీ, ఎనీ, నో ఇవి కానీ కనిపించి సంబడి, సంథింగ్, సమ్ వన్ ఇలా ఈ వర్డ్స్ తో ఎక్కడైనా సెంటెన్స్ స్టార్ట్ అయితే అది మనకి ఏమవుతుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్. ఎలా? సంబడి, సంథింగ్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, ఎవ్రీవన్, ఎనీబాడీ, ఎనీథింగ్, ఎనీవన్, నోబాడీ, నోథింగ్, నో వన్ ఇవి ఎక్కడైనా కనిపిస్తే మనకు అదేంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నథింగ్ ఈజ్ పాసిబుల్. నథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ తో స్టార్ట్ అయింది కదా, నథింగ్. ఓకేనా? ఇలా నథింగ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇదేంటి? మనకు ఇండెఫినెట్ ప్రొనౌన్. ఓకే.